బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16వ తారీఖు నాడు అనురాధ అని సత్యకృష్ణ సిరి సంపద అపార్ట్మెంటు మన శ్యామ్లాల్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 302లో అనురాధ అని ఓ మహిళ ఉంటుంది. ఈమె 15వ తారీఖు నాడు శివరాత్రి నాడు మధ్యాహ్నం వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ కవాడిగూడలో ఉంటుంటే ఆ ఇంటికి పోవటం జరిగింది. ఈమె వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసుకొని బయట గ్రిల్స్కి కూడా లాక్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఉదయం వీళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడ్ సర్వెంటు ఇట్లా తాళాలు వలగొట్టి ఉన్నాయి అని ఇన్ఫామ్ చేయగానే ఇమీడియట్గా ఆమె వచ్చి చెక్ చేసుకుంటే ఇంట్లో లోపల ఇన్సైడ్ అంటే మెయిన్ డోరు లాక్ మన సెంట్రల్ లాకింగ్ని బ్రేక్ చేసి లోపల ఈ అల్మారాలో ఉన్న దాదాపు 40 తులాల బంగారం, అదేవిధంగా క్యాష్, వాచ్లు ఇవన్నీ కూడా దొంగతనమైనట్లు గుర్తించి వెంటనే బేగంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మా ఇన్స్పెక్టర్ సైదులు, అదేవిధంగా డిఎస్ఐ సచ్చిదానందం, ఎస్ఐ, సెక్టర్ ఎస్ఐలు, మన శవన్ వీళ్ళంతా కలిసి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా పోవటం జరిగింది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మార్నింగ్ ఈ యొక్క మన రేతిఫోలి బస్టాండ్ సికింద్రాబాద్లో బిఆర్సి ప్రదీప్ అనే ఇతను శ్రీకాకుళం జిల్లా ఇతను గత నవంబర్ నెలలో ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి 3 ల్యాప్టాప్ దొంగతనం కేసుల్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వెంట ఈ ప్రవీణ్ కుమార్ అనే ఇతను ఈ యొక్క మన బోత్ నిర్మల్ దగ్గర బోత్ నేటివ్ ప్లేస్ ఇద్దరిని వీళ్ళని అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈ యొక్క కేసుని వీరిని మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలవడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క అఫెన్స్ చేయడానికంటే ముందు రోజు మొత్తం బేగంపేట ఏరియాలో మన శ్యామ్లాల్, అదేవిధంగా ప్రకాష్ నగర్, వేరే సరౌండింగ్ ఏరియాలో వీళ్ళు రక్యూ చేసిర్రు. వీళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఎక్కడైతే లేవనేది వీళ్ళు గుర్తించడం జరిగింది. మెయిన్గా ఈ సత్యకృష్ణ ఈ ఎంక్లేవ్ ఏదైతే ఈ యొక్క అఫెన్స్ జరిగిన దాంట్లో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. అదేవిధంగా వాచ్మెన్ కూడా అక్కడ ఉన్నట్లు దాఖలాలు కనిపించలేదు వాళ్ళు. అందుకనే ఈ యొక్క అఫెండరు ఆ రోజు నైట్ 11 o'clockకి అపార్ట్మెంట్ పోయి మొత్తం అన్ని లాకులు ఎక్కడున్నాయి, ఏ ఫ్లాట్కి అయితే లాకులు ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకుంటా అతను ఈ ఫ్లాట్ నెంబర్ 302లో గ్రిల్కి లాక్ వేయటం వల్ల ఇంట్లో ఎవరు లేదని అతను అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎమ్మటే లాక్ని బ్రేక్ చేసి సెంట్రల్ లాకింగ్ కూడా ఒక ఉల్లి లాంటి ఐటమ్ తోటి దాన్ని ఓపెన్ చేయటం జరిగింది. అయితే వీరి ఇంకా దీంట్లో మిగిలిన ప్రాపర్టీ కొంత వేరే ఒక గ్రామీణ బ్యాంకులో కూడా వీళ్ళు తాకట్టు పెట్టి అక్కడి నుంచి కూడా క్యాష్ తీసుకొని దాంట్లో కొంత స్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుని డిటెక్ట్ చేయడంలో మా ఇన్స్పెక్టర్ బేగంపేట ఇన్స్పెక్టర్ సైదులు, అదేవిధంగా డిఎస్ఐ సచ్చిదానందం, మా సెక్టర్ ఎస్ఐలు, తర్వాత ఈ సిసిఎస్ టీమ్ కూడా చాలా వాళ్ళు దాదాపు 4-5 days నుంచి బాగా హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మేము చాలా రోజుల నుంచి కూడా ఒక కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ ఒకటి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 800 మందితోటి ఆల్ కాలనీస్ కవర్ అయ్యేటట్లు కమ్యూనిటీ గ్రూప్ కూడా మేము దాంట్లో డే టు డే సంబంధించిన క్రైమ్ సంబంధించిన అంటే న్యూస్, అదేవిధంగా ప్రికాషనరీ మెజర్స్ సంబంధించిన టిప్స్ కూడా దాంట్లో మేము పోస్ట్ చేస్తున్నాం. తర్వాత మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు కూడా ప్రతిరోజు ఎవ్రీడే ఈ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రతి కాలనీలో తిరగటం, అందరితోటి ఇంటరాక్ట్ అయితే కొన్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అయినా కానీ చాలా చోట్ల సీసీ కెమెరాలు మాత్రం ఏర్పాటు చేసుకోవట్లేరు. అదేవిధంగా ఫ్లాట్లకు కూడా బయట నుంచి తాళాలు వేసుకుంటున్నారు. అంటే ఒక ఇండికేషన్ ఈ దొంగతనాలకు వచ్చిన వాళ్ళకి ఈ లోపల ప్రాపర్టీ అంటే ఎవరు ఇన్మేట్స్ లేదనేది కొన్ని వాళ్ళందరూ వాళ్ళే ఈ యొక్క అఫెండర్స్కి మెసేజ్ అంటే ఏదైతే బయట నుంచి తాళాలు వేసుకోవటం, తర్వాత బయట న్యూస్ పేపర్లు అట్లనే పడి ఉండటం, పాల ప్యాకెట్లు పడి ఉండటం, వీటి ద్వారా ఎవరు ఇన్మేట్స్ ఎవరు లేరు అనేది ఒక అఫెండర్స్కి చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ప్రైమరీగా వాళ్ళు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవటం వల్ల మనం ఫర్దర్గా ఇట్లాంటి అఫెన్స్లు అనేది మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.
వాళ్ళు తర్వాత ఇంట్లోనే ఉన్నది వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. సిల్వర్ ఐటమ్స్ అయితే ఈ యొక్క అఫెండరు వాటిని తీసుకొని వెళ్ళటం జరగలేదు. వీళ్ళు జల్సాలు, వీళ్ళ యొక్క అలవాట్లు, ఇద్దరు కూడా మద్యం తాగే అలవాటు ఉంది, తర్వాత కొన్ని ఇతర హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ యొక్క దొంగతనాలు చేస్తున్నారు. అంటే మెయిన్గా వీళ్ళు ఈ ఫ్లాట్లో ఏంటంటే ఇన్సైడ్ సెంట్రల్ లాకింగ్ పెట్టుకుంటారు, కానీ బయట ఈ గ్రిల్స్ దానికి లాక్ వేస్తారు. కాబట్టి ఈ లాక్ బ్రేక్ చేసి లోపల ఈ యొక్క సెంట్రల్ లాకింగ్ని ఒక షార్ప్ అంటే మన ఒక ఉల్లి లాంటి ఐటమ్ తోటి దాన్ని ఎగ్జాక్ట్లీ లాక్ ఎక్కడ ఉంటుందో దాన్ని అక్కడ ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ పోవడం జరిగింది. సీసీ కెమెరాలు అయితే ఓన్లీ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అటువైపు బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ ఫ్లోర్లో కూడా సీసీ కెమెరాలు లేవు. కాబట్టి అది వీళ్ళకు చాలా ఈజీ అయిపోయింది. వీళ్ళు సెలెక్ట్ చేసుకోవటం కూడా ఆ ఏరియాలో సీసీ కెమెరాలు లేవు, అపార్ట్మెంట్ కూడా కనపడలేదు యాక్చువల్లీ వీళ్ళకి సీసీ కెమెరాలు. అదేవిధంగా ఈ ఫ్లోర్లలో కూడా ఎక్కడ కూడా ఈ సీసీ కెమెరాలు లేవు. ఇప్పుడు దాదాపు 40 తులాస్ వరకు వాళ్ళు చెప్పిన ఐటమ్స్, అంటే వాళ్ళ యావరేజ్ అంటే దీంట్లో ఇప్పటివరకు అంటే మనం వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన దాంట్లో దాదాపు 235 గ్రామ్స్ నియర్లీ అంటే 23.5 తులాస్ ఈ ఆర్నమెంట్స్ అనేది వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా కొంత గోల్డ్ మన గ్రామీణ బ్యాంకులో అక్కడ వాళ్ళు మార్గేజ్ చేసి అమౌంట్ తీసుకోవడం జరిగింది. సీసీటీవీలు వాచ్మెన్ సిస్టమ్ సీసీటీవీలు కంపల్సరీ